అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 20 తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. మొదటి వాడను కడపటి వాడను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనమునందు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను. యేసుక్రీస్తు యొక్క వాత్సల్యత గల చర్యలను చూడుడి. తన యొక్క చెయ్యిని ప్రేమతో యోహానుపై ఉంచి భయపడకము అని చెప్పి భయమును తొలగించెను, ఆదరించెను, ఓదార్చెను, చేర్చుకొనెను. ఏ కుడి హస్తమైతే 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను, అదే హస్తమును యోహానుపై ప్రేమతో ఉంచెను. నేడును మీ కొరకు తొలిపించబడ్డ గాయము గల హస్తము మిమ్ములను ఆదరించి ఓదార్చి మీకొక అద్భుతమును చేయును. ఆయనే ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరించువాడు కదా. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. కుడి హస్తము చేత మిమ్ములను ఓదార్చి సమస్త భయములకు ఎడబాపి విడిపించును. ఇదే అనుభవమును మీరు పరమందును చూడవచ్చును. ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పలికెను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా అప్పుడు యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేండి, భయపడకుడని చెప్పాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. దేవుని బిడ్డలారా, నేడు మిమ్ములను ఇబ్బంది పాలు చేయుచున్న భయము ఏది? ఎందు నిమిత్తం మీ యొక్క హృదయము కలవరపడుచున్నది? మీ యొక్క భవిష్యత్ కాలమును గూర్చిన భయమైనా సరే, దుర్మార్గులైన మనుషులను గూర్చిన భయమైనా సరే, మరణపు భయమైనా సరే, ప్రభు భయపడవద్దు అని చెప్పుచున్నాడు. అంత మాత్రమే కాదు, సమస్త భయమును ఆయన తొలగించువాడు. యెహోవా యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయమన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును అనుటయే కీర్తనకారుని యొక్క సాక్ష్యము. 34వ కీర్తన 4వ వచనం. మిమ్మలను ఓదార్చున్నట్లు ప్రభువు తన నామమును మీకు అనుగ్రహించున్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, కావున భయపడుకుడి అని చెప్పాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. దీనికి అర్థము ఏమిటి? ప్రారంభం మొదలుకొని నేను చివరి వరకును మీతో కూడా ఉండేదను, ఆది నుండి అంతము వరకును మిమ్మల్ని త్రోవ నడిపించును. మీకు విశ్వాసమును ప్రారంభించిన నేను విజయవంతముగా పరిగెత్తి ముగించుటకు సహాయము చేసేదను. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, కావున భయపడుకుడి అని చెప్పుచున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడని ఇజ్రాయిల్ రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం. కడపటి వాడను అను మాటకు వెనుక వచ్చుచున్నవాడు అనియు ఆలస్యముగా వచ్చుచున్నవాడు అనియు అర్థము కాదు. ఎన్నడూను మారని వాడను అనుటియే ఆ మాటను సూచించుచున్నది. పాత నిబంధన యందు మునుపటి వాడే ఉండెను, కొత్త నిబంధన యందు కడపటి వాడే మనతో కూడా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనను కొత్త నిబంధనను యేసుక్రీస్తే మూల పితలతో ఉండినవాడు ఈయనే, నేడు మనతో కూడా ఉన్నవాడు ఈయనే. నేటి ధ్యానమునకై యెహోవానగు నేనే మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఎస్తేరు గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యము 5వ అధ్యాయం 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.